టూటన్ఖమన్. ఈయన ఈజిప్ట్ ను పరిపాలించిన రాజు. ఈయన సమాధిని తెరిచిన వాళ్ళని శాపాలు వెంటాడాయంట. మామూలుగా పురాతన ఈజిప్ట్ లో ఒక ఆచారం ఉంది. ఆచారం ఏంటి అంటే రాజులు గాని రాణులు గాని ఎవరు చనిపోయినా వాళ్ళ శరీరాన్ని మమ్మీలుగా చేసి ఆ శవాలను భద్రపరిచేవాళ్ళు. ఆ శవాలు కుళ్ళిపోకుండా కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు నూనెలు వాడేవాళ్ళు. ఆ శవాలను పిరమిడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి వాటిలో దాచిపెట్టేవాళ్ళు. ఇలా ఎందుకు చేసేవాళ్ళు అంటే వాళ్ళకి పునర్జన్మ ఉంటుంది అని నమ్మేవాళ్ళంట. పునర్జన్మ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బతకడానికి ఆ శరీరాన్ని అలాగే భద్రపరిచే వాళ్ళు అని చెబుతారు. మధ్యలో వాళ్ళ సమాధులను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆ సమాధి మీద కానీ ఆ పిరమిడ్ గోడల మీద కానీ ఈ సమాధిని ఎవరు పగలగొట్టినా వాళ్ళు మరణిస్తారు అని హెచ్చరిక బోర్డును కూడా రాసి పెట్టేవాళ్ళంట. టూటన్ఖమన్ అనే రాజు ప్రాచీన ఈజిప్ట్ ను పరిపాలించాడు. ఈయన చనిపోతానే ఈయన శవాన్ని కూడా మమ్మీలుగా చేసి పిరమిడ్ లోపల భద్రపరిచారు. హార్వర్డ్ కార్టర్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఈ సమాధిని కనుగొన్నాడు. ఆ సమాధి మీద హెచ్చరిక బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు మీద ఏం రాశారు అంటే ఈ సమాధిని ఎవరైనా కనుక ఓపెన్ చేస్తే వాళ్ళు మరణిస్తారు అని రాసి ఉందంట. ఈ హార్వర్డ్ కార్టర్ అతని టీము అవంతా ఏంగానే పట్టించుకోలేదు. ఆ రాజు సమాధిని ఓపెన్ చేశారు. కొన్ని రోజులకి ఆ సమాధిని ఓపెన్ చేసిన ఆయన టీం మొత్తము వింత రోగాలతో అందరూ చనిపోయారు. వీళ్ళందరూ ఆ సమాధిని ఓపెన్ చేసిన కారణంగానే చనిపోయారా లేదా వేరే ఏమైనా రీజన్ ఉందా అనేది కామెంట్ రూపంలో చెప్పండి.